హాయ్ అండి, అందరికీ నమస్తే. మంచి టేస్టీగా ఉండే బీన్స్ ఆలు ఫ్రై చూపిస్తున్నానండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా తయారు చేయొచ్చు. ముందుగా కడాయిలో కొంచెం నూనె వేసుకొని దీంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ రెండు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకపోతే లాస్ట్లో వెల్లుల్లిపాయలు దంచి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఈ ఆలు ఏంటంటే ముందుగా ఉప్పు వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేస్తే మనకి తొందరగా ఫ్రై అవ్వదండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉంటే ఆలు తొందరగా ఉడికిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం 2 విజిల్తోని బీన్స్ని కట్ చేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా లైట్గా ఉప్పు వేసి కూడా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ రెండు కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ సరిపడంత ఉప్పు, కారం, జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయలు కూడా మనం మిక్సీ పట్టి వేసుకోవచ్చు. సరిపడంత ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి అంటే అన్నీ అర స్పూన్ వేసాను అనమాట. కారం మాత్రం 1 స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసాను నేను. మీరు తినేదాన్ని బట్టి కారం, ఉప్పు వేసుకోవచ్చు. అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోండి. దీనికి చారు పక్కన బాగుంటుంది. టమాటా చారు కానీ, పచ్చి పులుసు కానీ, చాలా సాంబార్ కూడా బాగుంటుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చక్కగా తినేస్తారు. బీన్స్ సరిగ్గా తినరు కాబట్టి ఇలా ఆలుతో కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లి దంచి వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.